నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలకృష్ణ వారసుడు నందమూరి అందగాడు మోక్షు డెబ్యూ కోసం రంగం సిద్ధమైంది. కరోనా టైంలో బాలయ్య తన కొడుకు ఎంట్రీ గురించి చెప్పాడు. ఆదిత్య 999 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నానని, ఆ చిత్రంలో తన కొడుకు నటిస్తాడని, తాను కూడా అందులో నటిస్తానని అన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. ఇక మోక్ష ఎంట్రీ కోసం సరైన దర్శకుణ్ణి బాలయ్య వెతికాడు. హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ బాలయ్యను ఫిదా చేశాడు. అన్స్టాపబుల్ ప్రోమో షూటింగ్ టైంలో ప్రశాంత్ వర్మ పనితనం కూడా బాలయ్యకి నచ్చింది. దీంతో ప్రశాంత్ వర్మ చేతిలోనే మోక్షాన్ని పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇక మోక్ష తన యూనివర్స్ లోకి ప్రశాంత్ వర్మ తీసుకొస్తున్నాడు. పీవీసీయూలో భాగంగానే మోక్ష చిత్రం ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇదివరకే ప్రకటించాడు. గతంలోనూ మోక్ష పోస్టర్ను రిలీజ్ చేశారు. కానీ అది ఏఐ పిక్ అని గ్రాఫిక్స్ చేసినట్లుగా ఉందని ట్రోల్స్ వచ్చాయి. తాజాగా మోక్ష ఒరిజినల్ పిక్ ను ప్రశాంత్ వర్మ షేర్ చేశాడు. మోక్ష్ పూర్తిగా స్లిమ్ అయ్యాడు. హీరో మెటీరియల్ లా అనిపించుకునేలా మారిపోయాడు. మోక్షుని చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంత మంచి లుక్ పెట్టుకుని అప్పుడు ఏఐ పోస్టర్ ఎందుకు వదిలారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మోక్ష లుక్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావంటూ మోక్షుని నందమూరి ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ప్రశాంత్ వర్మ ట్వీట్ చూస్తుంటే ఇక మోక్షుతో షూట్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా కనిపిస్తుంది. రేపో మాపో మోక్షు సెట్స్ మీదకు వచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ మూవీని ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఏడాది అయినా ఫినిష్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. అసలే ప్రశాంత్ వర్మ చేతిలో వరుసగా ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడైతే జై హనుమాన్ తన మొదటి ప్రాధాన్యత అన్నట్టుగా కనిపిస్తోంది.